మాజీ మంత్రి దివంగత నేత ముద్దసాని దామోదర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, గంగుల కమలాకర్, కరీంనగర్ కార్పొరేషన్ చైర్మన్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు సత్తు మల్లేశం, హుజరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబుతో కలిసి కరీంనగర్ శివారులోని సదాశివపల్లి చౌరస్తాలో మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అలగనూరులోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో దామోదర్ రెడ్డి అభిమానుల సమక్షంలో నేతలు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. తెలుగుదేశం రాష్ట్ర నాయకత్వంలో ఎన్నో పదవులకు వన్నె తెచ్చి ఉమ్మడి జిల్లాలో కమలాపూర్ నియోజకవర్గానికి 4 సార్లు ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో మాజీ మంత్రిగా పనిచేసిన నేత దామోదర్ రెడ్డి అని, ఎంతో మంది ఆయన శిష్యులుగా పనిచేసి ఎమ్మెల్యేలు అయ్యారని ప్రభుత్వ విప్ విజయ రమణారావు అన్నారు. అందులో తాను ఒక్కడినని తెలిపారు. ఆయన ఆశయాల సాధన కోసం అభిమానులుగా తాము కృషి చేస్తూ ఆయన కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. వచ్చే ఏడాదిలోగా హుజరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు సహకారంతో జమ్మికుంటలో దామోదర్ రెడ్డి విగ్రహాన్ని మరొకటి ఏర్పాటు చేస్తామని తెలిపారు. టీడీపీ నాయకుడిగా జిల్లాను దామోదర్ రెడ్డి అభివృద్ది చేశారని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆయన మార్గదర్శకులుగా ఉన్నారని, అందుకే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయన చేసిన అభివృద్ది హుజరాబాద్ లో కనిపిస్తుందని, ఆయన కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ ఉన్న నాయకులను కాపాడుకుంటూ పార్టీని ముందుకు తీసుకువెళ్లారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కరీంనగర్ కార్పొరేషన్ చైర్మన్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, కరీంనగర్ పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు సత్తు మల్లేశం, హుజరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబుతో పాటు వివిధ పార్టీల నాయకులు ఆకుల నర్సయ్య, బండారి రమేష్, రావుల రమేష్, తాళ్లపల్లి శేఖర్ గౌడ్, మోరపల్లి రమణారెడ్డి, గోపు మల్లారెడ్డి, కంది అశోక్ రెడ్డి, బండి మల్లేశం, దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. నాయకత్వంలో ముద్దసాని దామోదర్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, కమలాపూర్ నుండి 4 సార్ల శాసనసభ్యులుగా, ఉమ్మడి తెలుగుదేశం పార్టీ కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రధాన కార్యదర్శిగా, తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు చేపట్టి దాదాపు 3 సార్ల మంత్రిగా పనిచేసి దివంగతులైనటువంటి వారి వర్ధంతి సందర్భంగా 14 వర్ధంతిని పురస్కరించుకొని ఇవాళ ఇక్కడ విగ్రహావిష్కరణను చేసుకోవడం జరిగింది. మరి వారు ఈరోజు మన మధ్యలో లేకుండా వారి ఆశయ సాధన కోసం మరి విగ్రహావిష్కరణ ఉంది అని చెప్పి నేను కానీ మా సోదరులు సత్యనారాయణ గారు కానీ పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి చాలామంది ఈరోజు కలిసి రావడం జరిగింది. సదాశివపల్లిలోని ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటుకు అన్నీ తానై ముందుండి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టినటువంటి వ్యక్తి మన మధ్య ఉన్నటువంటి మన ప్రియతమ నాయకులు విజయ రమణారావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇతర నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, దామోదర్ రెడ్డి గారు అప్రతిహతంగా 85 నుంచి 2004 వరకు కమలాపూర్ నియోజకవర్గాన్ని, కరీంనగర్ జిల్లాని ఒక నాయకుడిగా శాసించినటువంటి వ్యక్తి. ఆ నియోజకవర్గ ప్రజలకే కాకుండా జిల్లా ప్రజలకు కూడా అన్నీ ఎవరు ఏది అడిగినా చేసినటువంటి వ్యక్తి. ప్రజల సౌకర్యార్థం నీటిని కానీ ప్రతి విషయంలో ప్రతి ప్రజల యొక్క అవసరాలను తీర్చినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి మన మధ్యలో లేకపోవడం